నేను చదివిందేమో ఫార్మా, నేను చేస్తున్న జాబ్ ఫార్మా, మీరేమో రియల్ ఎస్టేట్ అని అంటున్నారు. దానికి దీనికి అసలు దీనికి సంబంధం లేదు. అసలు మీ జర్నీ అంటే రియల్ ఎస్టేట్లో ఎలా స్టార్ట్ అయింది నా శాలరీ హార్డ్లీ 5,925 రూపీస్ అప్పుడు? అప్పుడు ఓకే. 2011లో. మ్మ్. ఆయన 7:30, 8 o'clock ఫోన్ చేసి వీఆర్ డన్ అండి, నో ప్రాబ్లం, నేను తీసుకుంటున్నాను. ఓకే చెప్పేసాడు. ఓకే చెప్పేశారు. ఓకే. ఇంకా రండి సార్, చెక్ ఇచ్చేస్తాను మీకు అని. సరే రైట్ అని. తీరా ఆయన చూస్తే ఒక స్కూల్కి బస్సు డ్రైవర్. ఓకే. అంటే అది అంటారు కదా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకు కూడా ఏదో ఉంది, సబ్జెక్ట్ ఉంది అని అనుకొని కొంచెం డిసైడ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎస్జీకే డ్రీమ్ ప్రాపర్టీస్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా సార్. ఓకే, ఎస్జీకే డ్రీమ్ ప్రాపర్టీస్ మెయిన్లీ డ్రీమ్ ఏంటి సార్ అసలు ఫ్యూచర్లో? నా కాన్సెప్ట్ ఎస్పెషల్లీ అంటే ఎస్జీకే డ్రీమ్ ప్రాపర్టీ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఏదో ప్లాటింగ్ చేసాము, ఓకే, డెవలప్మెంట్ చేసేసాము, దాని తర్వాత వెంచర్ క్లోజ్ చేసి వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవడం. ఇలా కాకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో ఒక 15 to 20 acres తీసుకొని దాన్ని ప్లాటింగ్ చేసి, అండ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏంటుంది, ఒక ఓన్ హౌస్ ఉండాలా అని చెప్పి ఉంటుంది. సో ఆ డ్రీమ్ హౌస్ని, వాళ్ళ ఒక కళని మనం నెరవేర్చాం అని ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఏదైతే ప్లాటింగ్ చేశాక డెవలప్మెంట్ అంతా అయినాక, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిటీసీపీ కానీ హెచ్ఎండి కానివ్వండి, రోడ్స్ కావాలి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావాలి, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్, దాని తర్వాత మనకి వాకర్స్ లాంజ్, ఇవన్నీ కావాలి. సో దీంతో పాటు ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్కి ఏంటి, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని అనుకుంటారు కాబట్టి, సో వాళ్ళకే ప్లాటింగ్ అంతా కంప్లీట్ అయినాక ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అని చెప్పి నా డ్రీమ్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనగానే సొసైటీ ఎట్లా చూస్తుందంటే ఒక చీడపురుగుని చూసినట్టు చూస్తుంది, కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎంత కష్టపడతాడు అనేది మాకు తెలుసు. అంటే 5,000 రూపాయల గజంలో పెట్టామనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అయితే 6,500 గజం పెట్టాము. ఎప్పుడు అదే ఉండదుగా, పెరుగుతుంటుంది. డబుల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, 4 times కూడా కావచ్చు, 5 times కూడా కావచ్చు, తగ్గుడైతే తగ్గదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే, రియల్ ఎస్టేట్ ఎంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, మీరు పడుకున్నా కూడా మీ యొక్క ఇన్కమ్ని పెంచుకుంటూ వెళ్తుంది. 5 cities మర్జ్ చేస్తున్నారు. ఏమేమి అంటే కాజీపేట్, వరంగల్, హన్మకొండ, మనకి హుజూరాబాద్ అండ్ కరీంనగర్, ఈ 5 cities మర్జ్ చేసి పెంటా సిటీగా పెడుతున్నారు. అంటే మన హైదరాబాద్ ఎంత ఎక్స్పాన్షన్ అవుతుందో చూడండి. అంటే ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వచ్చి మన హైదరాబాద్లో ఉంటున్నారు. ఎస్జీకే డ్రీమ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు పెట్టిన దానికైతే డబుల్ 2 to 3 times అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ 2 to 3 times. ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే ఎస్జీకే డ్రీమ్ ప్రాపర్టీస్ హైలైట్స్ చెప్తారా సార్? హైలైట్స్ అంటే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా మనం ప్లాట్ అందించాలా అన్న ఉద్దేశంతోనే మనం ప్రైస్ చాలా ఫ్రెండ్లీగా పెట్టినాం, పాకెట్ ఫ్రెండ్లీగా పెట్టినాం.